అధ్యక్షుడిగా వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రధానమైనగా ఈరోజు ఈ నెల 28న జరిగే ధర్నాకు ప్రధానమైన డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా చూసినప్పుడు ప్రజలందరూ సమానమని చెప్తా ఉన్నారు. రాజ్యాంగ చూసినప్పుడు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనేది ఇక్కడ మేము మాట్లాడుతూ ఉన్నాం. అత్యధికంగా ఓట్లు కలిగిన జనాభా ఎవరంటే బీసీలది ఓటు హక్కు ఎక్కువగా ఉంది. కానీ వాళ్ళకి ఏ విధంగానూ సమాన హక్కులు లేవనేది నిర్ధారణ అయ్యింది. ఏదైతే బీసీలకి రిజర్వేషన్ అనేది అట్టడుగు ప్రాంతానికి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు మేము ధర్నా పిలుపునివ్వటం ఏంటంటే బీసీలందరికీ ప్రత్యేకమైన రిజర్వేషను 44% రిజర్వేషన్ అనేది రావాలనేది మేము ఈ ఉద్యమానికి ముందుకు వస్తూ ఉన్నాము. ఎన్నో ఏళ్లుగా బీసీలు అనేవాళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. నాయకులు అనేవాళ్ళు గొంతెత్తి అరుస్తూ ఉన్నారు, మాకు న్యాయం చేయండి, రిజర్వేషన్లు మాకు కూడా సమానంగా ఇవ్వండి. కానీ ప్రత్యేకమైన రిజర్వేషను లేదు, కానీ వాళ్ళకి ఎలాంటి లాభాలు అనేది లేకుండా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రోజున మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ధర్నాకు మేము బీసీలకి సమాన హక్కులు, సమానత్వం కావాలి, రాజకీయ రిజర్వేషన్లు కావాలి, బీసీ కోటాలో మహిళలకు కూడా సబ్ కోటా అనేది ప్రత్యేకంగా ఉండాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకొని ముందుకు వెళ్ళటానికి రాబోయే రోజుల్లో కనుక ఇది ముందుకు తీసుకెళ్ళి చేస్తామనేది చెప్తా ఉన్నాము. ధన్యవాదాలు.